కడప జిల్లా సున్నపురాలలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదటి దశ, 11,850 కోట్ల రూపాయలతో రెండో దశ పనులు చేపట్టి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ప్రోత్సాహకాల ప్యాకేజ్ విస్తరిస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఇక విద్యుత్, నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపింది. సున్నపురాల పల్లె పరిధిలో ఎకరా 5 లక్షల చొప్పున 1,100 ఎకరాల భూములు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. కడప జిల్లా సున్నపురాలలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదటి దశ, 11,850 కోట్ల రూపాయలతో రెండో దశ పనులు చేపట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ప్రోత్సాహకాల ప్యాకేజ్ విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. విద్యుత్, నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపింది. సున్నపురాళ్లపల్లె పరిధిలో ఎకరా 5 లక్షల చొప్పున 1,100 ఎకరాల భూములు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇంకా ఆదేశాల్లో ప్రభుత్వం ఏమని పేర్కొంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే కడప జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన ఆదేశాలను కూడా ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కు ఏదైతే అక్కడ ఏర్పాటు కోసం కూడా గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉందో అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ఏదైతే అక్కడ అవసరం ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఈరోజు అక్కడ దానికి సంబంధించి కూడా అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ కూడా అక్కడ ఈరోజు జీవో జారీ చేస్తారు. అక్కడ దాదాపు స్టీల్ ప్లాంట్ కోసం కూడా కడప జిల్లా వాసులు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కడప జిల్లాలకు సంబంధించి కూడా సున్నపురాల పల్లెలో కూడా స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన మౌలిక వసతులు, ఇతరత్ర వసతులు కల్పించాలని చెప్పి కూడా పరిశ్రమ శాఖ కార్యదర్శి ఈరోజు జీవో జారీ చేస్తారు. అక్కడ అంటే ప్రధానంగా చూసుకుంటే అక్కడ దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి కూడా ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈరోజు జీవో జారీ అయింది. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ కు సంబంధించి కూడా ప్రోత్సాహకాలు ఇస్తూ కూడా ప్యాకేజ్ వివరిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 4,500 కోట్ల పెట్టుబడితో మొదటి దశ, అలాగే 11,850 కోట్లతో రెండో దశ పనులు చేపట్టే ప్రతిపాదనకు ఈరోజు ఆమోదం తెలుపుతూ కూడా ప్రభుత్వం జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనకు ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కూడా జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ కు ప్రోత్సాహకాలు ఇస్తూ కూడా ప్యాకేజ్ విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే మటుకు స్టీల్ ప్లాంట్ కావచ్చు, అవసరమైన విద్యుత్ కావచ్చు, నీటి కేటాయింపులు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలకు ఏదైతే ఉందో దాన్ని ఆమోదిస్తూ ఈరోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. సున్నపురాల పల్లెలో పరిధిలో ఎకరా 5 లక్షల చొప్పున దాదాపు 1,100 ఎకరాలు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా 1,100 ఎకరాలను ఎకరా 5 లక్షల చొప్పున కూడా చొప్పున కేటాయిస్తూ కూడా ప్రభుత్వం భూమి ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే జనవరి 2026 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఒక నిర్దేశించే సమయం కూడా కేటాయిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అంటే జనవరి 2026 నాటికి స్టీల్ ప్లాంట్ పనులు తొలిదశ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాల్లో జారీ చేస్తుంది. అలాగే ఏప్రిల్ 2029 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జీవోలో పేర్కొంది. అలాగే జనవరి 2031 నాటికి స్టీల్ ప్లాంట్ కు రెండో దశ పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా ప్రతిపాదనలో ఆ సంస్థ తెలిపింది.
దీనికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 2034 నాటికి స్టీల్ ప్లాంట్ 2 దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి కూడా ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రతిపాదనను మొత్తం ఏదైతే జేఎస్డబ్ల్యూ కంపెనీ ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ కడప జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రతిపాదన మొత్తం కూడా ఆమోదిస్తూ కూడా ఈ రోజు స్టీల్ ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యుత్తు అలాగే జలవనరులు పరిశ్రమల రెవెన్యూ శాఖ అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అధికారులకు ఆదేశిస్తూ కూడా ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. మొత్తం కూడా ఏపీఐఏసి అలాగే ఇతర పరిశ్రమ శాఖ ఈ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ రోజు జీవోలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కూడా పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ ఈ రోజు జీవో జారీ చేశారు. దీంతో మొదలు చూసుకున్నట్టు కడప జిల్లాలో త్వరలో ఏదైతే చాలా ఏళ్లుగా కూడా డిమాండ్ ఉందో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపన కొనసాగించాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ త్వరలో కూడా అక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలు ముఖ్యంగా కడప జిల్లా ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా అక్కడ ఏర్పాటు చేసే అంశాలు కూడా తొలి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. త్వరలో మటుకు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప జిల్లాలో మటుకు స్టీల్ ఫ్యాక్టరీ త్వరలో ఆరంభమయ్యేందుకు కూడా కీలకమైన అడుగుపడిందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.